వీళ్ళు దాదాపుగా రైతు భరోసా అంశంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి దాదాపు 5.5 నెలలు అవుతున్నది. 15 రోజుల్లోనే మేము దానికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పన చేస్తాం, అందరి నుంచి సంప్రదింపులు చేస్తామని ఇప్పటికే చాలా సంప్రదింపులు చేసిండ్రు. అన్ని గ్రామాలలో మరి వాళ్ళు వెళ్ళి తిరిగిండ్రు. మరి అక్కడ ఉన్నటువంటి సంఘాలతో కూడా వారు చర్చించారు. ఇదంతా కూడా కేవలం సమయాన్ని వృధా చేయడం తప్ప ఇంకొకటి లేదు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు భరోసా మరి రైతుల లిస్టు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నది. ఆ రైతుల లిస్టుని క్యారీ ఫార్వర్డ్ చేసేసుకొని మరి ఇంకేమైనా రైతులు అడిషనల్గా కొత్తగా ఉన్న రైతులు మరి అడిషనల్గా ఉంటే వారిని కలుపుకొని వెంటనే రైతు భరోసా ఇవ్వడానికి దీనికి ఇంత సమయం ఎందుకు పట్టింది? సంవత్సరం పొడుగా కేవలం మోసం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఒక ఖరీఫ్ ఒక రబీ 2 సీజన్లు ఎగ్గొట్టిండ్రు. గతంలో ఇస్తామన్న అడిషనల్గా 5,000 రూపాయలు ఇస్తామన్నటువంటి 5,000 రూపాయలను కూడా వీళ్ళు ఎగ్గొట్టిండ్రు. అంటే కేవలం ఇప్పటికే దాదాపు 35,000 కోట్ల రూపాయలు రైతులకు బాకీ ఉండడమే కాకుండా మొత్తం కేవలం ఈ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి రైతులకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారం హామీలను తీసుకుంటే రైతులకు వీరు 85,000 కోట్ల రూపాయలు బకాయి పడ్డరు. 85,000 కోట్ల రూపాయలు రైతులకు బకాయి పడ్డరు. కనీసం ఈ క్యాబినెట్లో 35,000 కోట్లన్నా రిలీజ్ చేసి రైతులకు ఇవ్వాల్సిన రబీ ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి 15,000 రూపాయలు వెంటనే రిలీజ్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం.